ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆకస్మికంగా పాల్గొని వేలం ప్రక్రియను పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోలు సంస్థలు ముందుకు రావాలని సూచించారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టొబాకో బోర్డు వేలం కేంద్రంలో నాయుడుపాలెం గ్రామానికి చెందిన 690 బేళ్లు వేలానికి రాగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్వయంగా హాజరై వేలం ప్రక్రియను పరిశీలించారు. ఆక్షన్ సూపరింటెండెంట్ సత్య శ్రీనివాస్తో కలిసి వేలం నిర్వహణ తీరును పరిశీలించిన మంత్రి రైతుల చెమట చుక్కలకు సరైన విలువ దక్కాలని కొనుగోలుదారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొగాకు రైతు నష్టపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. రైతు కష్టానికి తగిన ధర చెల్లించడం కొనుగోలు సంస్థల బాధ్యత అని స్పష్టం చేశారు. రైతుల శ్రమను తక్కువ అంచనా వేయకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మంచి ధరలు ఇవ్వాలని బయ్యర్లకు సూచించారు. రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కంపెనీ ప్రతినిధులతో చర్చించి రైతులకు నష్టం కలగకుండా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతులు కూడా టొబాకో బోర్డు నిర్దేశించిన పరిమితుల్లోనే సాగు చేసి మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని సూచించారు. రైతు కష్టపడి పండిస్తే ధర కోసం ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉండకూడదు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని మంత్రి స్వామి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతులకు అండగా నిలబడటంలో ఎలాంటి వెనకడుగు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, టంగుటూరు ఎంఆర్ఓ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, మాజీ ఎంపీపీ చెదలబడ చంద్రశేఖర్, సొసైటీ చైర్మన్ మక్కిన హరిబాబు, మక్కిన వెంకట్రావు, రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పొగాకు రైతులు పాల్గొన్నారు. Same better bear. You know? Got it. ఇది మంచిదిరా. F2 కదండి ఇది. F2 గ్రీన్ Same better bear. You know? Got it. ఇది మంచిదిరా. పొగాకు రైతులకి మార్కెట్ ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, బోర్డు అధికారులు, వ్యాపారులతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మంచి గ్రేడ్లు 200 రూపీస్ అబోవ్ తీసుకుంటూ నో బిడ్ తగ్గించమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడాను కొంచెం ఒడిదుడుకు ఎదుర్కొన్న సందర్భంలో ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాన్ని అమలుపరిచే విధంగా బోర్డు ద్వారా ఫెసిలిటేట్ చేసుకుంటూ వ్యాపారుల మీద ప్రెజర్ తీసుకొని వచ్చి
కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 24 ఫ్లోర్కి టంగుటూరుకి రావడం జరిగింది. నేను ఇక్కడ బోర్డు కూడా సెలక్షన్ గ్రేడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పిన మా వాటిని అమలు చేసే విధంగా బోర్డు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వ్యాపారులు కూడా అందరూ పాల్గొనడం లేదు. ఎక్కువ మంది ట్రేడర్స్ పార్టిసిపేట్ చేసినప్పుడే ఇది వస్తుంది. ఈరోజు నేను గమనించిన విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్తాను. ఇది బోర్డు ఈడీ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు జరిగిన దానిలో యావరేజ్ ప్రైస్ ఇప్పటివరకు జరిగిన దానిలో 204 రూపాయలు యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. నో బిడ్స్ ఎన్ని వచ్చినాయి? 36 నో బిడ్స్ వచ్చినాయి. 10% వచ్చింది అంతే కదా. చాలా అవసరం ఉంది. బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీసా, 160. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మేము కూడా అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఫ్లోర్స్ విజిట్ చేస్తారు. ఈరోజు రేపు మేము చూసిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ అవసరమైతే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్లు పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అది ప్రభుత్వం యొక్క ఈ విధానంలో అవసరమైతే అన్ని విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.